షెడ్యూల్ ప్రకారమే డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తాం అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. సరే, వార్తలోకి వెళ్లే ముందు ఉత్తరాంధ్రలో పరిశ్రమలు ఎత్తిపోయాయి, ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టిన డబ్బులు ఎత్తిపోయాయి, 1000 ఎకరాలు ఎత్తేశారు. ఇక రాయలసీమకి నువ్వు చేసిన అన్యాయం ఇందాక చెప్పాం, అవన్నీ ఎత్తిపోయాయి. రైతులకు ఉపయోగపడే పోలవరాన్ని కూడా వదిలిపెట్టలేదు జగన్ రెడ్డి గారు. మీరు రివర్స్ టెండర్ పేరుతో 700 కోట్లు ఆదా అన్నావు, 2000 కోట్లు ఎత్తేసావు. దాంట్లో ప్రాజెక్ట్ సంకనాగిపోయింది. 6 కూడా ఇవ్వలేకపోయావు. నువ్వు పోలవరం పర్యటనకి వెళ్ళినప్పుడు ఏం చెప్పావు? మడమ తెప్పను మాట తప్పను అన్నావు, 2 ఎత్తేసావు. ఒక్క పైసా ఇచ్చావా? నీ ప్రభుత్వ హయాంలో వరదలు వస్తే 5,000 ఇస్తా అన్నావు, 500 ఇవ్వలేకపోయావు బాధితులకి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక మొన్న R&R ప్యాకేజ్ ఇచ్చాడు, 6 లక్షల పైన. ఆయన చెప్పకుండా ఇచ్చాడు వాళ్ళకి. నువ్వు చెప్పినా ఇవ్వలేదు, ఆయన చెప్పకుండా ఇచ్చాడు. ఒకసారి రామానాయుడు గారు ఏమన్నాడు చూద్దాం. 3 కట్టల ద్వారా నిర్మాణం పూర్తికి చర్యలు, అవసరమైన పునరావాస పనులకు ప్రతిపాదనలు, R&R కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి. జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారన్నారు. ఆ మేరకు అధికారులతో సమన్వయం చేసుకుని ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందని తెలిపారు. 2025 నాటికి 41.15 మీటర్లకు పునరావాస పనులు పూర్తి చేసేందుకు ఇటీవల 1000 కోట్ల నిర్వాసితులకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని చెప్పారు. రెండో దశలో 45.72 మీటర్ల ఎత్తుకు పూర్తి చేసేందుకు అవసరమైన పునరావాస పనులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామన్నారు. ఇదండి మంత్రి అంటే. ఆ మంత్రిత్వ శాఖ మీద పట్టు ఉండాలా, పనిచేసే తపన ఉండాలా. మీ హయాంలో 2 మంత్రులు, ఆయన నెల్లూరు ఒక ఆయనకి పోలవరం అంటే తెలియదు, రెండో ఆయన అంబటి రాంబాబు డయాఫ్రామ్ వాల్ అంటే తెలియదు. 2 మంత్రులు కబుర్లు తప్ప, సొల్లు వాగుడు తప్ప ఒక్క పని చేసింది లేదు. కనీసం వాళ్ళ మంత్రిత్వ శాఖలను పోలవరం దర్శనం చేసేలా కూడా తెలియదు. రాంబాబు గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, మంత్రి అంటే బాధ్యతలు ఎలా ఉంటాయో, ఎలా పనిచేయాలో మా నిమ్మల రామానాయుడు గారిని చూసి నేర్చుకోండి.